జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రేసార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మరి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. మరి అప్పటి నుంచి కూడా పత్రిజీ మహిళా చైతన్యం పొద్దుట ప్రాతకాల ధ్యానం 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము జరుగుతుందండి. మరి అలాగే ప్రతి ఊరూరా వెళ్ళి ప్రతి ఊర్లోనూ 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగు జరిగించబడుతుందండి. పత్రిజీ మహిళా చైతన్యం తరపున శైలజ మేడం గారు. ఇక్కడ ఈ 3 రోజుల వర్క్షాప్‌లో ప్రతిరోజు కూడా 10 గంటల ధ్యానము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము, మరి ఆటలు, పాటలు, నృత్యాలు ఉంటాయండి. ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. అంటే మీలో ఉన్నది దైవమే, మాలో ఉన్నది దైవమే అని పూర్తిగా అవగాహనతో పూర్తిగా లోతుకి వెళ్లి తెలుసుకోవడానికి ప్రాక్టికల్స్ ఉంటాయండి. అలాగే మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే పత్రిజీ 18 ఆదర్శ సూత్రాలు. మరి పత్రిజీ అందించిన 18 ఆదర్శ సూత్రాల్లో ఉన్న జ్ఞానాన్ని అంటే సరియైన ధ్యానము, సరియైన వాక్కు, సరియైన జీవన విధానము, సరియైన ఆహారం గురించి మనం తీసుకోవలసిన ఇవన్నీ కూడా ఆచరించవలసిన విశేషాలను అన్నిటినీ కూడా క్లుప్తంగా వివరించడం జరుగుతుందని మేడం గారు. అలాగే పిరమిడ్ మాస్టర్స్‌కి అందించిన 18 ఆదర్శం 13 వ్యక్తిగత సూచనలు, తర్వాత నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, పత్రిజీ అందించిన వాక్క్షేత్రం యొక్క విశిష్టత గురించి పూర్తిగా వివరించడం జరుగుతుందండి. మరి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ 3 రోజులు వర్క్‌షాప్ జరిగినా అక్కడ పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రిజీ మహిళా చైతన్యానికి రజిత మేడం గారు స్వాగతం, సుస్వాగతం. స్టార్ట్ చేయండి మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువుగారైనటువంటి సుభాష్ పత్రిజీ గారికి కోటి కోటి ప్రణామాలు. మరి అలాగే మన గురువుగారైనటువంటి మహారాజా శ్రీ సదానంద యోగి గారికి శతకోటి వందనాలు. సో ధ్యానం అంటే కేవలం శ్వాస మీద ధ్యాస మాత్రమే. ఏ ధ్యానం లేదు. రకరకాల ధ్యాన పద్ధతులు లేవు. ఒకే ఒక శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శివం. సో కాబట్టి ఎంత మంచి శ్వాసే గురువు అని చెప్పారు పత్రిజీ గారు. మనం ప్రతిరోజు ముందుగా 18 ఆదేశ సూత్రాల్లో మరి మొట్టమొదటి ప్రవచనం ఏంటిదంటే మొట్టమొదటిది ఆనాపాన సతి ధ్యానం అన్నమాట. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉండటమే ధ్యానం. ఏ మంత్రము గాని, ఏ జపము గాని, ఏ స్తోత్రం గాని, ఎవరిని గాని ఊహించుకోకుండా చక్కగా రైళ్లలో వేళ్ళు పెట్టుకొని, కళ్ళు మూసుకొని సహజ సిద్ధంగా వచ్చేటటువంటి మరి ఆ శ్వాసపై ధ్యాస పెట్టాలి. కేవలం శ్వాస మీద ధ్యాసే అని చెప్పారు. ఇది చేయడం వల్ల అనేక రకాల రోగాల నుంచి మనశ్శాంతికి కావాలి ధ్యానం. ఆరోగ్యానికి కావాలి ధ్యానం. మరి ఆనందానికి కావాలి ధ్యానం. కాబట్టి ఇంత మంచి ధ్యానాన్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చినటువంటి ఏకైక గురువు మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి మరొకసారి మనం శతకోటి వందనాలు తెలుపుకోవాలి. ఎందుకంటే గురువుగారు ఒక స్త్రీ అంటే వంటింటికే పరిమితం కాదు మరి. ప్రతి స్త్రీ ఒకప్పుడు ఇన్ ఈ ఈ ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు అన్నట్టు, అలాగే ఇప్పుడు ఒక మహిళ ధ్యానం చేస్తే ఆ ఇల్లంతా గూడా చక్కటి వైబ్రేషన్‌తోని ఆనందో బ్రహ్మగా జీవిస్తూ ఉంటారంట. ఏది చేయకూడదు, ఏది చేయాలి, ఎలా ఎలా ఉండాలి అనేది ఒక జ్ఞానం అనేది తెలుస్తూ ఉంటది. అంటే ముఖ్యంగా నేనెందుకు చెప్తున్నా అంటే ధ్యాన ప్రచారం యొక్క విశిష్టత ఏందంటే, మనం నేర్చుకున్నాము. మనం ఆనందంగా ఉన్నాం. మరి మన సమాజంలో ఎంతో దుఃఖరాహిత్యంగా ఉంది. దుఃఖానికి కారణం కేవలం కోరిక. సో, కాబట్టి ఆ కోరికలు మనసు ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉండి మనల్ని అలజడికి గురి చేస్తూ ఉంటది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క మరి ఆత్మ జ్ఞానాలు తెలిసినట్లయితే మనం ఆనందంగా జీవించము. ఆత్మ నిజంగా సత్యమైనది, నిత్యమైనది. మరి ఆత్మకి చావు లేదు. కాబట్టి శరీరము నశిస్తుంది. కానీ ఆత్మ నశించదు గాక, నశించదు గాక, నశించదు. మరి ఈ ఇంత గొప్పటి కార్యక్రమాన్ని మనం పత్రిజీ మహిళా చైతన్యం ద్వారా ప్రతిరోజు మరి 3 గంటల నుంచి 6 గంటల వరకు ఎంతో అద్భుతంగా ఈ జూమ్ సెక్షన్‌ను అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మరి మన గ్రూప్ అందరికీ గూడా మరి శైలజ గారికి, ప్రతి ఒక్కరికి గూడా
కోటి కోటి ప్రణామాలు. ధ్యానం ఎందుకు? మరి మనం సమాజంలో ఉంటున్నాము. మరి సమాజానికి మనం అందరికీ ఇలాంటి ఒక ఆత్మ విద్యని తెలిపినట్లయితే వారు గూడా దుఃఖం నుంచి విముక్తులు కావచ్చు. సో, కాబట్టి ప్రతి ఒక్కరు చిన్న చిన్న విషయాలకి కోపము, ద్వేషము, ఆవేశము ఈ చిన్న చిన్న పిల్లలు గూడా మరి ఎంతో అనారోగ్యానికి మరి ఆవేశానికి గురవుతున్నారు. కాబట్టి ఈ యొక్క మానసిక ప్రశాంతత కావాలి అంటే ధ్యానం చేసుకోవాలి. ధ్యానం ఒకటే రాజమార్గం. ఇంకా వేరే ఒక మార్గం లేదు గాక, లేదు గాక, లేదు గాక లేదు. ఎందుకంటే ఇంటింటికి వెళ్లి మనం ప్రచారం చేస్తూ ఉండడం వల్ల మనము అందరికీ చెప్తాము. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవటం జరుగుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ప్రతిరోజు నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడే మన జీవితము చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రచారం చేయడం వల్ల, మనం పాంప్లెంట్ ఇవ్వడం వల్ల, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల ఎంతో సమాజంలో ఆహ్, అనేక రకాల మనుషులు ఉంటూ ఉంటారు. సో, కాబట్టి వాళ్ళకి మన ఈ మనం ఎప్పుడైతే ఇలా ధ్యానం చేయడం వల్ల ఈ టిప్స్ దగ్గర శక్తి విపరీతంగా ఉంటదనమాట. సో, కాబట్టి ఎప్పుడైతే మనం వాళ్ళకి ఇలా పాంప్లెంట్ ఇవ్వడం ద్వారా మన యొక్క మన యొక్క శక్తిని వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక యోగి ప్రతి ఒక్క యోగీశ్వరులు ధ్యానం చేయడం అంటే బ్రహ్మముహూర్తంలో ఎంతో అద్భుతమైన మనం శక్తిని విశ్వంలో ఉన్నటువంటి మరి విశ్వమాత ప్రాణమయ శక్తిని ఎంతో గ్రహిస్తూ ఉంటాము. శూన్య స్థితిలో ఈ ఎనర్జీని తీసుకోవడం వల్ల మనకి ఎన్నో ఎన్నో లాభాలు. అలాంటి ధ్యానాన్ని మనం ప్రతి ఒక్కరికి చెప్పడం వల్ల అందుట్లో మా బోధన అనేది చాలా కొంచెం వెనుకబడినది. స్లమ్ ఏరియా కొంచెం డ్రింకింగు, స్మోకింగ్ ఇట్లాంటియన్నీ వ్యసనాలకి చాలా ఆహ్, అలవాటు పడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు కొంచెం కొంచెం ఎప్పుడైతే ఇక్కడ కూడా మన బోధనలో గూడా చుట్టుపక్కల గ్రామాలకి గాని సప్తాలు పెట్టడం, ప్రతి స్కూల్‌కి వెళ్లి ధ్యానం చెప్పడము, ఇంటింటికి వెళ్లి మరి నేను, మల్గొండ సారు, తర్వాత పద్మావతి గారు, మరి అప్పలనాయుడు వీళ్ళంతా గూడా ఎంతో అద్భుతంగా మేము హ్మ్. గడప గడపకి ఎళ్లి కూర్చోబెట్టి వాళ్ళకి అద్భుతంగా ధ్యానం చెప్పేవాళ్ళం. నేను 2008లోకి ధ్యానంలోకొచ్చాను. అప్పటినుంచి నిరంతర ప్రచారంలో ఉండాల. నిరంతరం ప్రచారం చేయడం వల్ల మనము ఎంతో ఆనందంగా ఉంటాం. ప్రతిరోజు మనకొక కొత్త పుస్తకం. మన జీవితమే ఒక పెద్ద పుస్తకం. సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇలా కూర్చొని సజ్జన సాంగత్యం చేయడం వల్ల ఎంతో వైబ్రేషన్ గూడా వస్తూ ఉంటుంది. మళ్ళీ ఈ సజ్జన సాంగత్యం ద్వారా మనకి ఎన్నో విషయాలు తెలవని విషయాలన్నీ గూడా తెలుసుకుంటూ ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం అనేది ఒక 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 మనిషితో కాదు. ఒక కార్యక్రమం చేయాలంటే ఒక్కొక్కరి దగ్గర కొంత శక్తి ఉంటది. ఎప్పుడైతే మనం ఈ సామూహికంగా ధ్యానం చేయడం వల్ల ఆ శక్తి అంతా గూడా విడుదలవి ఆ యొక్క కార్యక్రమం అనేది సక్సెస్ అవుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇలా ప్రతిరోజు మనము ఆహ్, నేను బస్‌లో వెళ్ళినా గూడా ధ్యానం చెప్తూ ఉంటా. ఎక్కడ నలుగురు కనబడ్డారంటే ఏమీ లేదు. కేవలం ధ్యానం. ఒక రెండే విషయాలు చెప్తే సరిపోతది మన జీవితానికి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. వేళ్ళలో వేలు పెట్టుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలని సింపుల్. ఇంకేం చెప్పాల్సిన వాళ్ళకి మనకున్నటువంటి నాలెడ్జ్ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఆ పక్కల కూర్చున్న మన వాక్ అనేది శుద్ధి అవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు సత్యాన్ని బోధిస్తూ ఉండాలి. లేకపోతే ఈ సత్యం అనేది కనుమరుగైపోతూ ఉంటది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి రకరకాల ధ్యాన పద్ధతులని, ఇదని, అదని ఏవేవో చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ స్థాయి రైటు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకునే విధానం అది. వాళ్ళ వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు కాబట్టి మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంటు నిరంతర ప్రచారము, మరి శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ ఇవన్నీ గూడా మన కర్తవ్యం అన్నమాట. ఈ విశ్వంలో ఉన్నటువంటి విశ్వమయ ప్రాణశక్తిని స్వీకరించేటటువంటి ఏకైక మార్గము శ్వాస మీద ధ్యాస ధ్యానం మాత్రమే. ఎందుకు ఇప్పుడు గూడా నేను రోజు ఈ స్కూల్స్ కానీ, కాలేజీ కానీ వెళ్ళడం వల్ల నేటి బాలలే రేపటి పౌరుల్లాగా మరి తప్పనిసరిగా వారికి ధ్యానం చేయించినట్లయితే రాబోయే తరానికి చక్కటి మనం ఒక ఆత్మజ్ఞానాన్ని అందించిన వాళ్ళమైతూ ఉంటాం కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్. ఈ యొక్క జ్ఞానము మనందరి బాధ్యత గూడా. మేము నేర్చుకున్నాం గదా! ఇంక మనదయిపోయింది అని ఎప్పుడు ఎవ్వరు కూడా అనుకోదు. వీలున్న సమయంలో ఒక గంట గాని, ఒక అర్ధగంట కానీ తప్పకుండా వెళ్లి మనం ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటే మన జీవితము
ఆనందో బ్రహ్మగా ఉంటుంది. ప్రతి క్షణం ఆనందంగా ఉంటాము. దుఃఖం నుంచి విడుదలవుతూ ఉన్నటువంటి ఏకైక సాధన ధ్యానం. శ్వాస మీద ధ్యాస ధ్యానం. మరి మనము ప్రతిరోజు ఒక సప్తాహ గాని ఏదైనా ఒక క్రియేట్ చేస్తూ ఉంటాం. కానీ అక్కడ ఎవరి కోసమో కాదు. మన ఎదుగుదల కోసమే ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్నాము అంటే, మన యొక్క శక్తిని పెంచుకోవడానికి, మన యొక్క జ్ఞానాన్ని హ్మ్, తెలుసుకోవడం కోసమే మనము మరి రోజు బయటకి వెళ్లి ధ్యానం చెప్తూ ఉంటాము. మరి మా ఊర్లో గాని ఎక్కడ పడితే అక్కడ చేసేటటువంటి ఒక బ్రహ్మ విద్య. ఇదొక బ్రహ్మాస్త్రం ధ్యానం అనేది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు ధ్యాన ప్రచారమే చెయ్యాలి అని పత్రి సార్ రోజు గూడా పాపం అప్పట్లో ఎంతో మందికి ఆయనే ఎన్నో ఎన్నో గంటల సమయాన్ని వెచ్చించి ఒక్కరు దొరికినా సరే ఆ రోజుల్లో ధ్యానం చెప్పడానికే మనకు ఆయన ముందుకు వెళ్తూ ఉండేవాడు. ఆయనే మనకొక గొప్ప ఆదర్శం. ఆయనొక వ్యక్తి గాదు. ఆయనొక శక్తి. ఆయన యొక్క శక్తిలో పనిజేయడం అనేది మన పూర్వజన్మ సుకృతం అనుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇంత గొప్ప బ్రహ్మ విద్యను అందించినటువంటి మరి ఈ యొక్క బ్రహ్మజ్ఞానం అనేది ఏ షాపుల్లో గాని ఎక్కడ గూడా దొరకదు. కాబట్టి మనకు మనంగా సొంతగా ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో మన యొక్క లోపల శరీరంలో అంతర్గతంగా మన లోపల వెళ్ళడం వల్ల ఎన్నో లాభాలను మనం తీసుకోగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. అనారోగ్యం గాని ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా! మరి ఆరోగ్యానికి కావాలి అంటే మనం తప్పకుండా ధ్యానం చేసుకోవాలి. సో, మరి నో డాక్టర్, నో మెడిసిన్, నో హాస్పిటల్ అని చెప్పారు. మరి ఇదంతా ఎలా అవుతుంది? ఎలా అంటే సాధన ద్వారా సమకూరు ధరలోన అన్నారు కదా! మన శరీరంలో మరి 2,72,000 నాడులుంటాయి మై డియర్ ఫ్రెండ్స్. సో, ఎప్పుడైతే మనం ఇలా వేళ్ళలో వేలు పెట్టుకొని, కళ్ళు మూసుకొని, శ్వాసపై ధ్యాస పెట్టినట్లయితే తలలో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం విచ్చుకొని, చక్కగా మన శరీరంలో ఉన్నటువంటి నరాలను శుభ్రం చేసి, ఎంతో శక్తివంతులుగా తయారు చేస్తూ ఉంటది మై డియర్ ఫ్రెండ్. కాబట్టి ఈ చిన్నప్పటి నుంచే మనము మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్‌కి అందరికీ గూడా చక్కగా కూర్చొని గ్రూప్ మెడిటేషన్ చేసినట్లయితే, ఆ ఇల్లంతా గూడా ఎంతో శక్తివంతంగా తయారవుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. సో, మనం ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకి వెళ్తూ ఉన్నప్పుడు, ఒక యోగీశ్వరుడు ధ్యాన ప్రచారం మన ఒక మరి కరపత్రాలను ఆ చేతిలో పట్టుకున్నప్పుడు, ఎంతో శక్తిని గూడా నేను ఫీల్ అయ్యాననమాట. పాంప్లెట్స్ మన చేతిలో ఉన్నప్పుడు ఎంతో అద్భుతంగా అది, అది మాటలతో చెప్పలేము. అంటే ఒక జిలేబీ తింటే ఎంత ఆనందాన్ని పొందుతామో, అలాగే ఆ పాంప్లెట్స్ మన చేతిలో రావడం వల్ల ప్రతి వారికి ఇవ్వడం వల్ల ఆ మొఖంలో ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. సో, ప్రతి ఒక్క వ్యక్తికి ఈ యొక్క ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే ఒక కాన్సెప్ట్‌ను మనం ముందుకు తీసుకెళ్లడమే మన కర్తవ్యము. మరి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకు గాని, ప్రతిరోజు ఆహ్, ఏదో ఒక దగ్గరకి వెళ్తూ ఒక షాప్ కానీ, ఏదో అంటే ఎందుకంటే మనకి ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల ఆటోమేటిక్‌గా మనకు ధైర్యం వస్తదనమాట. అరే! షైగా ఫీల్ అవ్వం. అరే! వాళ్ళకి ధ్యానం చెప్పాలా? కొంచెం మదన పడుతూ ఉంటాం. ఎప్పుడైతే మన సాధన పెంచినట్లయితే మనం శక్తివంతులుగా తయారై దేనికి భయపడము. ఎందుకంటే సత్యం, ధ్యానం ఒకటే సత్యం. ఇంకా వేరొక మార్గం లేదు గాక లేదు. కాబట్టి ఈ సత్యాన్ని బోధించేటప్పుడు మనకలాంటి శక్తిని ఈ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి మనకు వస్తూ ఉంటుంది గాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు ఇది గ్రూప్‌లో గాని వెళ్ళొచ్చు. ఇండిపెండెంట్‌గా వెళ్ళొచ్చు. ప్రచారం అనేది పర్సనల్‌గా చేసుకోవచ్చు. లేకుంటే ఇండిపెండెంట్‌గా జేయొచ్చు. ఎట్లా పడితే అట్లా చేసుకునేటటువంటి ఈ పద్ధతి ఈ యొక్క ప్రచారం. సో, ఇక్కడ అనేక కార్యక్రమాలు జేసినాం మేము. ప్రతి ఆహ్, విలేజ్‌కెళ్ళి మరి 7 రోజుల కార్యక్రమము, 3 రోజులు, ఒక్కరోజు కార్యక్రమం గూడా చేసుకొని మరి నాకు స్కూటీ ఉంది. ఆ స్కూటీ మీద వెళ్ళి నేను ప్రతిరోజు మౌత్ పీస్ నేను, మల్గొండ సారు వెళుతూ ప్రతి ఒక్కరికి వాళ్ళు వింటారా? వినరా? అది మనకు సంబంధం లేని ఒక విషయం. చెప్పడం మాత్రమే మన ధర్మం. అందుకని ధర్మో రక్షిత రక్షితః అన్నారు. ఏ ధర్మం అయితే మనం కాపాడుతామో, ఆ ధర్మాన్ని మనల్ని తప్పకుండా కాపాడుతుంది.
పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే అహింసో పరమో ధర్మః. జీవహింస మహాపాపం. అంటే ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. మనం ఎలాగైతే బ్రతుకుతున్నామో అలాగే ప్రతి ప్రాణికి గూడా ఈ యొక్క బ్రతికేటటువంటి స్వేచ్ఛ ఉంది. కాబట్టి మనము అజ్ఞానంతో ఇప్పటివరకి మనము జీవహింస చేసుండొచ్చు. కానీ ఎప్పుడైతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి వచ్చామో తప్పకుండా మనం మాంసాహారం అనేది నిషేధము. కాబట్టి మనం మాంసము తినకూడదు. అమృతాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఎప్పుడు మనం ఎప్పుడైతే శాకాహారము, సాత్వికమైన ఆహారం తినడం వల్ల మన శరీరంలో అనేక రకాల మార్పులొస్తూ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. శారీరక మార్పులు గాని, మానసిక మార్పులు గాని, అంటే ఎప్పుడైతే మనం మాంసాహారం ఎక్కువ తీసుకుంటామో తమోగుణంలో, రజోగుణంలో, మూలాధార స్థితిలో ఎక్కువగా ఉంటాం. ఎప్పుడైతే సాత్విక ఆహారం తీసుకుంటూ చక్కగా మనం సజ్జన సాంగత్యం చేసినట్లయితే మనం ఎంతో అద్భుతంగా మనం పని చేయగలుగుతూ ఉంటాం. ఈ విశ్వంలో చాలా పనులుంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే, ఇది నా పని గాదు, ఇది అవ్వదు. ప్రతి ఒక్కరితో మనం సామూహికంగా మనకు తెలిసినంతగా మనం పని చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఉడతా భక్తి అంటే మనం పెద్ద పెద్దగా చేయకపోవచ్చు. ఉన్న సమయంలో కొంచెం సేవాభావంతో చేసినట్లయితే ఎంతో అద్భుతమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. ఈ సామూహిక ధ్యానంలో ఈడ ఎనర్జీ ఎలా అవుతుందంటే ఒకరి దగ్గర నుంచి ఒకరు మనము ఆ యొక్క ఎనర్జీని అనేది మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటామన్నమాట. ఒక పని చేయాలంటే బలం కావాలి, శక్తి కావాలి. మరి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క శక్తి ఉంటది. ఒకరు చక్కగా పాంప్లెట్‌లు తయారు చేయొచ్చు. ఒకరు చక్కగా వంట చేయొచ్చు. ఒకరు క్లాస్ అద్భుతంగా చెప్పొచ్చు. ఒకరు అంటే 86 కళల్లో అందరు ప్రతి ఒక్క మనిషి దగ్గర ఒక కళ ఉంటూ ఉంటుంది. అందుకనే ఎవ్వరైనా తప్పు చేసుండొచ్చు. కానీ వారిలో ఉన్నటువంటి ఒక మంచి గుణాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. పత్రిజీ గారు అదే చెప్పేవారు. ప్రతి ఒక్కళ్ళు ఒక 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 మంచి అలవాటు ఉంటది కాబట్టి, ఆ అలవాటును ప్రతి ఒక్కరి దగ్గర మనము ఈ భూమి అనే పాఠశాల కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర నిత్య విద్యార్థిగా మనం నేర్చుకుంటూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉంటాము గూడా మనం. ప్రతి దగ్గర అవకాశమొస్తే తప్పకుండా మనం చేస్తూ, ఈ యొక్క సజ్జన సాంగత్యం చేస్తూ ఉండాలి. మనం అంటే మనం పిరమిడ్ మాస్టర్‌ల దగ్గరే కాకుండా, మనం సమాజంలోకెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర గూడా ఎంతో జ్ఞానం ఉంటుంది. కానీ తెలిసి హ్మ్. తెలవక అంటే అజ్ఞానము, జ్ఞానం ఈ రెండే భూమి మీద రెండే 2 పనులుంటాయి. ఒకటి జ్ఞానము, ఒకటి అజ్ఞానం. అంటే ఇక్కడ ఎవరిది తప్పు లేదు. భూమి అనేది పాఠశాల కాబట్టి ప్రతి ఒక్కరు రోజు నేర్చుకుంటూ ఉన్ నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి నేర్చుకుంటాం, నేర్పిస్తాం. ఇది 2 బ్యాలెన్సింగ్ అన్నమాట. సో, కాబట్టి ఆహ్, ఈ నేర్చుకునే తత్వంలో ఎంతో జ్ఞానం వస్తుంటుంది. మరి తర్వాత సజ్జన సాంకేతం తర్వాత మరి బుక్స్ చదవాలి. ఏక్ మంచి పుస్తకాలు చదువుకోవడం వల్ల ఈ యొక్క పుస్తకం ద్వారా గూడా మనం ఎంతో అద్భుతమైన నాలెడ్జ్‌ని తీసుకోగలుగుతాం. అలాగే శాకాహార ర్యాలీలు చేసేటప్పుడు ఆ శాకాహార బుక్స్ పంచడం వల్ల ఎంతో శక్తి గూడా మనకి లభిస్తూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మరి పత్రిజీ యొక్క మహిళా చైతన్యం గూడా ప్రతి ఈ రోజు ఇంత అద్భుతంగా శిక్షను ముందుకు తీసుకెళ్తారు. ఈ పత్రిజీ మహిళా చైతన్యం గూడా 18 ఆదేశ సూత్రాలు తప్పకుండా పాటిస్తూ ఉంటారు. మరి ఆ క్లాసులలో గూడా నేను 3 రోజులు మా బోధనలో గూడా పెట్టియడం జరిగింది. ఎంతో అద్భుతంగా కార్యక్రమం జరిగింది. లాస్ట్ రోజు మరి ఆ ప్రకృతి మాత చక్కగా వర్షంతో ఎంతో ఆనందంగా, అద్భుతంగా ఇక్కడ బోధనలు చేయడం అనేది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను మై డియర్ ఫ్రెండ్స్. ప్రతిరోజు ఈ పత్రిజీ మహిళా చేతనం ఇంత ఈవెంట్ ఎందుకు ముందుకెళ్తుందంటే, ఆయన యొక్క శక్తి ద్వారానే ఇది ముందుకెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు మనం స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం మందే ఉంటారు. ఇప్పుడిక్కడ వేల మందున్నారా, వందల మందినా చూసుకోవడం గాదు. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ జ్ఞానం. జ్ఞానం అనేది కావాలి గాబట్టి, ఈ సంఖ్య ముఖ్యం కాదు మనకి. ఇక్కడ నాలెడ్జి ముఖ్యము. సో, కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఇంత అద్భుతమైనటువంటి ఈ సెక్షన్‌ను మేము చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాము. ఇంకా
మమాత్మం సర్వభూతం అని అన్నారు. అంటే ప్రతి ఒక్కరిలో ఆ యొక్క శక్తి ఉంది. ఆ శక్తిని గూడా మనం గ్రహించడమే ధ్యానం. అంటే మనం ఎప్పుడైతే సాధన చేస్తామో అవతలి యొక్క వ్యక్తిని మనం గ్రహించేటటువంటి శక్తి వస్తూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మనం గుడ్డిగా కూడా వెళ్ళకూడదు. ఏమైతదంటే ఎరుక లేకపోతే జీవితం అంతా మనకు ఆహ్, అజ్ఞానమే ఉంటుంది. కాబట్టి ఎరుకతో పని చేయాలి. ఎరుక అంటే మనం శ్వాస పీలుస్తున్నాము, వదులుతున్నాం. మరి ఆ శ్వాస లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? దాన్ని గ్రహించటమే ధ్యానము అని చెప్తున్నాం కదా! సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి క్షణము నిత్యము ఎరుకతో జీవిస్తూ మనం అద్భుతంగా జీవించాలి. మరి నేను ఎన్నో సార్లు ఇక్కడ మనకి పత్రిజీ ఆహ్, జన్మించిన స్థలం బోధన్. ఈ బోధన్‌లో ఆహ్, మేము ఆహ్, ఆహ్, స్కూల్సు, కాలేజెస్‌కెళ్ళి మరి ఇంతకుముందు ఒకప్పుడు పరిస్థితి వేరు. కానీ ఇప్పుడు ఆ యొక్క విద్యా సంస్థలు గూడా మరి డిసెంబర్ 21న మరి మెడిటేషన్ డేగా ప్రకటించడం జరిగింది కాబట్టి, ఒకప్పుడు మేము ఒక క్లాస్‌కెళ్ళాలి, ఒక క్లాస్ చెప్పాలి పిల్లలకి అంటే ఒక అర్ధగంట, గంట వెయిట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అటువంటి సమస్య ఏమీ లేదు. ఎందుకంటే వారే మరి మనకి ఆర్గనైజర్ స్కూల్స్ వాళ్ళే చక్కగా ఫోను జేసి మీరు ధ్యానం చెప్పండి అని మనకు టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కూల్స్ యాజమాన్యానికి గూడా ఈ సందర్భంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. మరి 2023లో మరి ఒక 10,000 మంది విద్యార్థులతో శాకాహార ర్యాలీ తీసి ప్రతి ఒక్క స్కూల్స్‌కెళ్ళి ఆ యొక్క స్కూల్స్ ప్రిన్సిపల్స్‌తో మాట్లాడి అందరిని పిల్లలకి మరి మెడిటేషన్ చేయాలి అని మరి సార్ చదువుకున్నటువంటి కాలేజీ గ్రౌండ్‌లో జూనియర్ కాలేజీలో చక్కగా ఒక 1 డే వర్క్‌షాప్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ప్రిన్సిపల్స్ మనకి సహాయ సహకారాలు అందించి వారితో గూడా మనం ఎంత అద్భుతమైన ధ్యానాన్ని, ర్యాలీని చెప్పడం జరిగింది. మరి ఆ పిల్లలకి, ఈ యూనివర్స్‌కి అందరికీ మనం ఎప్పుడు గూడా కృతజ్ఞతా భావంతో ఉంటూ ఉండాలి. ఆ కృతజ్ఞత అన్నది మనకెప్పుడు గూడా వెన్నంటి ఉండి, మన జీవితాన్ని ఆనందమయంగా, ఆనందమయంగా మార్చుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. సో, మరి ఇంకా చెప్పాలంటే పత్రిజీ గారు ఆ సమయంలో ఎంతో అద్భుతంగా మనకి ఈ యొక్క విషయాన్ని నేర్పించి, ధ్యానంని నేర్పించిండ్రు. ఆహ్, స్టార్టింగ్‌లో మరి నాకు గూడా ఈ ధ్యానం అంటే అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. ఎప్పుడైతే రోజు రోజు కొంచెం ధ్యాన సాధన పెంచుతూ ముందు నేను విపసనా ధ్యానానికెళ్ళినాను. తర్వాత అమ్మా భగవాన్‌కి అనేక రకాల ఆర్గనైజర్స్‌కి వెళ్ళి, తర్వాత పత్రిజీ సార్ యొక్క ధ్యానానికి నేర్చుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఎంతో అద్భుతంగా మరి జూనియర్ కాలేజ్‌లో పెట్టినప్పుడు, నాకు అప్పుడు ధ్యానం అంటే తెలవదు. కాకపోతే నేను అమ్మా భగవాన్ అంటే వేరే ఆర్గనైజర్‌లో ఉన్నప్పుడు అక్కడ బంధాలు ఇవన్నీ గూడా ఒక సబ్జెక్ట్ అంటే అప్పుడు నాకు తెలవది. ఇది ఇలా ఉంటది ఆత్మజ్ఞానం అనేది. కానీ ఎప్పుడైతే మనం ఈ పిరమిడ్ ధ్యానం చేసినట్లయితే పిరమిడ్‌లో చేయడం వల్ల మూడింతల శక్తి ఎక్కువగా వస్తుందనేది అప్పుడు మనకు తెలవదు గాబట్టి పత్రిజీ ద్వారా తెలిసింది. మరి పత్రిజీ సార్‌కి ఎంతో కృతజ్ఞతలు చెప్పాలి. మనము ఇప్పుడు నేను గూడా ప్రతిరోజు స్కూల్స్‌కు ఆ స్కూటీ మీదే వెళ్తూ ఉంటే పిల్లలందరూ గూడా మమ్మల్ని శ్వాస మీద ధ్యాస ధ్యానం మీద అంటే వాళ్ళందరికీ గూడా ఇప్పుడు మనం ఐడెంటిఫికేషన్ చేసినాం. ఏమని? శ్వాస మీద ధ్యాస ధ్యానం అని చెప్తూ ఉంటాం గాబట్టి, మేము బయటకెళ్ళినప్పుడు ఈ పిల్లలందరూ గూడా చక్కగా మమ్మల్ని చూసి శ్వాస మీద ధ్యాస ధ్యానం వెళ్తున్నారు అని మేడం వాళ్ళని అంటూ ఉంటారనమాట. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈ శ్వాస అనేది చాలా ఉత్తమోత్తమమైనదనమాట. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే ఏమి ఉండదు. కాబట్టి ఈ శ్వాసే మన గురువు. ఇంత మంచి శ్వాసతో మనం ప్రతిరోజు దోస్తీ చేయాలి మేరా ప్యారీ దోస్తీ. ప్రతి రోజు మనం అన్నం తినకపోయినా ఉండవచ్చు. కానీ శ్వాసతో ధ్యానం చేయాలి. ఇదొక్కటే అతి సులభమైన పద్ధతి. కాబట్టి మనం ఇది ప్రతి ఒక్కరికి నిత్య అవసరమైన ప్రక్రియ. ఈ ధ్యానం, ధ్యానం అనడం వల్ల ప్రతిరోజు మనకు గూడా అలాంటి శక్తిని మనం
తీసుకోవచ్చనమాట. ప్రకృతిలో ధ్యానం చేయొచ్చు. పిరమిడ్‌లో ధ్యానం చేయొచ్చు. సామూహికంలో ధ్యానం చేయవచ్చు. ఎందుకంటే స్కూల్ పిల్లలతో వాళ్ళు చిన్న పిల్లలు గదా! ధ్యానం చేస్తే వారికి ఎంతో అద్భుతమైన శక్తి ఉంటుంది గాబట్టి చక్కగా ఆహ్, స్ ఆహ్, స్కూళ్ళల్లో గూడా ఆ గ్రూప్ మెడిటేషన్‌లో కూర్చోబెట్టినప్పుడు ఎంతో అద్భుతమైన శక్తిని ఆ పిల్లలు స్వీకరిస్తూ ఉన్నటువంటి విషయాన్ని గూడా నేను చూడడం జరిగింది. కళ్ళు మూసుకొని వాళ్ళతో ధ్యానం చేసినట్లయితే ఎంతో అంటే వాళ్ళు ఆలోచనలు తక్కువగా ఉంటాయి గాబట్టి, ఆ చిన్న పిల్లలతో గూడా ధ్యానం చేయడం వల్ల ఎంతో అద్భుతమైన శక్తిని స్వీకరిస్తాం. ఎందుకంటే ఈ హ్మ్, శక్తి అనేది అనంతమైనదనమాట. ఈ యొక్క ప్రకృతిలో విశ్వమయ ప్రాణశక్తి అనంతంగా ఉంటుంది. కానీ దాన్ని తీసుకునేటటువంటి విధి విధానాలు మనకు తెలవయి గాబట్టి, ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం అనే ఒక ఇన్‌స్ట్రుమెంట్‌ని, ఒక పరికరాన్ని మనం ఉపయోగిస్తూ ఉండాలి. ప్రతినిత్యము. ఒక కొత్తవారైతే ఒక 41 రోజులు తప్పకుండా ధ్యానం చేయాలి. ఒక మండల దీక్షలాగా ధ్యానం చేయాలి. ఆ మండలంలో ధ్యానం చేసినట్లయితే మనకి ఎన్నో మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. మిరాకిల్స్ పక్కన పెట్టినా, ఫస్టు సాధన ఎలా చేసుకోవాలి అనేది మనకు అవగతం అవుతూ ఉంటుంది డియర్ ఫ్రెండ్స్. కాబట్టి చక్కగా ఇది ఇది అనంతమైన జ్ఞానం శ్వాస మీద ధ్యాస ధ్యానం అనేది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ అనేది అనంతమైన శక్తి గూడా ఇది. దీనికి మాటలతో పోల్చలేము. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప మనము ఈ ధ్యానాన్ని మనం స్వీకరించలేము మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి చక్కటి గురువు దొరికిండ్రు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే మరి పత్రిజీ దగ్గరికొస్తూ ఉంటాము. అంతటి గొప్ప గురువు దొరికినందుకు మనం ఎంతో అభినందనలు చెప్తూ ఉండాలి. మరి అమ్మగారైనటువంటి పత్రిజీ అమ్మ గూడా మరి ఆవిడ స్వర్ణామృతం అనే ఒక కార్యక్రమాన్ని అద్భుతంగా మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్స్‌కి అందించినారు. మరి అయి అదే అదే సందర్భంగా వారి పిల్లలైనటువంటి పరి పరిమళ వారికి గూడా వాళ్ళకి గూడా మనము ఈ వేదిక తరపు నుంచి కోటి కోటి ధన్యవాదాలు తెలపాలి. ఎంతో ప్రచారం ప్రతి ఒక్కరు ఇంతింతై వటుడింతై అన్నట్టు ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉంటేనే ఈరోజు ఇంతమంది అద్భుతంగా తయారయ్యారు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే నేను 2012 మరి ఇక్కడ 3 రోజుల కార్యక్రమం జరిగింది. అలాగే వరంగల్‌లో గూడా అద్భుతంగా 3 రోజుల కార్యక్రమం జరిగింది. కైలాసపురిలో గూడా మరి ఎంతో అద్భుతంగా మరి అప్పటినుంచి నేను ఎప్పుడు గూడా ఈ యొక్క 13 రోజుల కార్యక్రమాన్ని ఈ యజ్ఞానికి వెళ్తూ నా యొక్క వంతు సేవను నేను తప్పకుండా నేను చేస్తూ ఉంటాను. కాబట్టి అవకాశం ఏదైనా మనకు సేవ చేయడానికి అవకాశం దొరికితే తప్పకుండా మనము ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఎందుకంటే సమయమే సాధన. ఈ యొక్క సమయం మళ్ళీ మనకి తిరిగి రాకపోవచ్చు. డబ్బులు రావచ్చు కానీ సమయము తిరిగి రాదు. కాబట్టి చక్కటి సమయాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. సమయాన్ని సద్వినియోగపరుచుకున్న వాళ్ళు మాత్రమే బ్రహ్మర్షి. మనకు ఎందుకంటే ఇప్పుడు ధ్యానం నేర్చుకున్నాం కాబట్టి, మనం ఎక్కువ సమయాన్ని వృధా చేయము. ఎందుకంటే చెప్తే మనం ధ్యానం చెప్తాం, లేదంటే బుక్స్ చదువుకుంటాం, లేకుంటే సజ్జన సంగతి. ఇవి ఒకటే. ఎప్పుడైతే మనం మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధితో పని చేసినట్లయితే ఎంతో అద్భుతమైన ఆనందాన్ని పొందవచ్చని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను రిషికేష్ ఎక్కడ ధ్యాన ప్రచారంలో నాకు భాష అనేది రాదు. కానీ భావం ఒకటి చాలని సార్ చెప్పేవారు. "సార్ నాకు భాష ఏం రాదు" అంటే, "భాష రాకపోయినా పర్వాలేదు మేడం. భావం ఒకటుంటే చాలు." ఎందుకంటే పాంప్లెట్స్ ఇవ్వడమే గదా! పాంప్లెట్స్ ఇవ్వడం వల్ల ఈరోజు కాకపోతేనే రేపైనా మన సొసైటీలో ఎంతోమంది ఈరోజు పాంప్లెట్ ద్వారా వచ్చిన వాళ్ళు చాలా మందున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అలాగా రిషికేష్‌లో మరి కర్ణాటకలో మరి పిరమిడ్ పిక్చర్స్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి గూడా నేను ఒక 2, 3 సార్ల ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా మరి నిలబడడం జరిగింది. ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి మన గురువుగారికి గూడా థాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంటు సత్యమేవ జయతే అంటే సత్యాన్ని బోధించడానికి వచ్చింది. ఎందుకంటే ఈ పార్టీయే పార్టీ యొక్క లక్ష్యం ఏందంటే ఆత్మజ్ఞానులదే పరిపాలన కావాలి.
అంటే ఆత్మకి చావు లేదు అనేది చెప్పడం. నన్ను ఎన్నో సార్లు మరి మీరు డబ్బులిస్తారా మీ సొసైటీలా? మీదేది ఎజెండా అంటే సత్యమేవ జయతే అని చెప్పిన. ఎందుకంటే ఆత్మజ్ఞానులదే పరిపాలన కావాలి. ఎందుకంటే జీవహింస మహాపాపం కాబట్టి ఆ యొక్క జ్ఞానం వాళ్ళకి తెలవదు కాబట్టి ఈ యొక్క వేదిక అనేది పిరమిడ్ పార్టీ అనేది మనకొక చక్కటి వేదిక. ఎందుకంటే అప్పుడు చాలా పాంప్లెట్స్ పంచడానికి ఒక గొప్ప అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు గెలుస్తామా? ఓడుతామా? అదంతా డస్ ఇట్ నాట్ మ్యాటర్. కేవలం మనము ఆ ప్రచారం చేయడం వల్ల అప్పుడు ఒక ప్రతి ఒక్కరు పేపరు గాని, పాంప్లెట్ గాని చదువుతూ ఉంటారు. ఏ ఏ ఏ పార్టీలో ఏముంది? దాని యొక్క విశిష్టత ఏంటిది అనేది తెలుసుకుంటూ ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్, తప్పకుండా మనం ఆ పాంప్లెట్స్ పంచాలి. ఆ పాంప్లెట్ ద్వారా చాలా మంది మన పాంప్లెట్‌ని ఒక అద్భుతంగా ఉంటుంది ఆ పాంప్లెట్. ఎందుకంటే రాజకీయం అనేది ఒక రంగుల కల. కానీ మన పాంప్లెట్ అనేది ఆధ్యాత్మిక విషయాలతో నిండి ఉంటుంది. ధ్యానం గురించి ఉంటుంది. ఎక్కడ గూడా జీవహింస గురించి జీవహింస మహాపాపం అనేది ఆ విషయాన్ని మనం నొక్కి వక్కాణిస్తూ ఉంటామనమాట. చక్కగా ఇక్కడ పోలీస్ వాళ్ళకి గాని, ఆఫీసర్స్ కానీ వెళ్ళి చక్కట ఆ పాంప్లెట్ గాని, మన దగ్గర ఉన్నటువంటి ధ్యాన జగత్ పుస్తకాలు ఇవ్వటం గాని, అక్కడ అప్పుడు పిరమిడ్ పార్టీ తరఫు నుంచి ప్రచారం చేయడానికి అద్భుతమైనటువంటి ఒక వేదిక. కాబట్టి అలా ఒకసారి నేను ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గూడా మరి వరంగల్‌ల నిలబడడం జరిగింది. మనకి ఓటు ముఖ్యం కాదు. అర్థమైందా? ఓటు అసలు కనీసం మనకు ఓటు వేయటానికి గూడా వాళ్ళకి అర్హత అనేది ఉండాలి. ఎందుకంటే ఇది శాకాహారులది మాత్రమే ఈ పార్టీ. కాబట్టి ఒక ఓషో, ఒక ప్లోటో వీళ్ళంతా గూడా ఎంతో అద్భుతమైన మరి ఆహ్, ఈ రాజకీయ పార్టీని గూడా తీసుకోవడం అనేది సత్యం అన్నమాట. సత్యం దేనికి భయపడదు. కాబట్టి మనం గూడా దేనికి భయపడాల్సిన అవసరము లేదు గాక లేదు. మరి స్త్రీ అంటే ఎంతో అద్భుతం, ఎంతో పేషెన్స్, సహనమే ప్రగతి. మనకిక్కడ గూడా మానం ఉంటది, అవమానం ఉంటది. కానీ ఇవన్నింటిని నిలదొక్కుకోవాలి. పత్రిసారి అంటాడు నా దగ్గరకొస్తే, "మీకు నష్టాలు, కష్టాలు" అంటాడు. కానీ నష్టము, కష్టము ఏమి ఉండదు. మనం నేర్చుకోవడానికి ఇదొక గూడా వేదిక. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది వేదిక. మనం పిరమిడ్ మాస్టర్ మనం ఒక కార్యక్రమంలో దగ్గర నేర్చుకుంటే వెళ్తే, అక్కడ మనకు మాస్టర్స్ కూడా మనకు తెలవని విషయాలు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. ఒక పుస్తకం చదివి గూడా ఆ ఒక పుస్తకం యొక్క విశిష్టత చెప్తారు. తర్వాత ఒక ధ్యానమా చక్రంకి వెళ్ళినట్లయితే చక్కగా సంగీత నాదంతో హ్యాపీగా 3 గంటల ధ్యానం ఎంతో అద్భుతంగా ప్రాతకాల ధ్యానం. సంగీత విద్వాంసుల దగ్గర మరి ఆ ధ్యానం చేసినట్లయితే అది మాటలతో చెప్పనలవి లేదు మరి. సో, కాబట్టి ధ్యానం అయిపోయిన తర్వాత ఎంతో అద్భుతంగా మరి అల్పాహారం తీసుకొని మాస్టర్స్ దగ్గర మరి తెలియని విషయాలు ఎన్నో వాళ్ళ ఊర్లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఏం జరుగుతున్నది అనేటువంటి సజ్జన సాంగత్యాలు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనము ఈ ధ్యానమ చక్రం అయిపోయిన తర్వాత ఏ కార్యక్రమాలు చేస్తాం, ఎలా చేస్తాము అనేది మనం అద్భుతంగా అక్కడ అది గూడా మనకొక పెద్ద వేదిక. మనకు కడతాలనేది కైలాసపురి అనేది గూడా. అక్కడ గూడా మనము కొత్త కొత్త మాస్టర్స్ కలుస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క అనుభవాలు వినడం వల్ల ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఎందుకంటే ప్రతి ఒక్క అనుభవం మనకు రావాల్సిన అవసరం లేదు. వారి వారి యొక్క అనుభవం వినడం వల్ల మనకి గూడా జ్ఞానం ఓహో! ఇది గూడా ఉందా? ఆశ్చర్యం. అందుకే పత్రి సార్ ఏం జెప్తారంటే, ప్రతి ఒక్క వాళ్ళ అనుభవాలు వినడమే మన యొక్క కర్తవ్యం. వినడం ద్వారా గూడా మనం జ్ఞానం నేర్చుకుంటామని పత్రి సార్ ఎన్నో సార్లు చెప్తారు. అంటే చిన్న పిల్లవాడు గూడా చెప్పిన పత్రిజీ సార్ ఎంతో అద్భుతంగా వినేవారు. కాబట్టి వినడము అనేది గూడా ఒక కళ అన్నమాట. చెవులు అప్పగించేసి చక్కగా మనం విన్నట్లయితే ఏది అవసరమో మనకి ఆ యొక్క జ్ఞానం అనేది తప్పకుండా నేర్చుకుంటామనమాట. ఏది అవసరం లేదు ఇది నిజంగా చెప్పాలంటే భూమి మీద ఇది అవసరము, ఇది అవసరం లేదు అనేది ఏది లేదు. ప్రతి ఒక్కటి ఈ భూమి మీద ఉన్నది అంటే ప్రతి ఒక్క దాంతో మనం ఒక వస్తువు నుంచి గాని, ఒక మనిషి నుంచి గాని, ఒక ప్రకృతి నుంచి గాని ప్రతి ఒక్కరి దగ్గర సహనంగా పేషెన్స్‌తో నేర్చుకుంటూ ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. చిన్న పిల్లల దగ్గర నుంచి గూడా మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే ఆ జ్ఞానం అనేది మనకి ఉద్భవిస్తూ ఉంటుంది. చిన్న పిల్లలు చూడండి చక్కగా
వాళ్ళు ఈ క్షణంలో ఉంటారు. ఎంతో ఆనందంగా వాళ్ళ ముఖంలో ఒక 3, 4, 5 సంవత్సరాల పిల్లలు మనుషులతో కాకుండా వాటంతట వాళ్ళు వస్తువులతో అద్భుతంగా టచ్ చేస్తూ ఆ మట్టిలో ఆడుకోవడం అనేది నిజంగా ఒక అనుభూతి అన్నమాట. వాళ్ళని చూస్తే నాకు చాలా చాలా ఆనందం అనిపిస్తూ ఉంటది. స్కూల్ పిల్లలు గూడా ఎళ్తూ ఉంటారు గదా! వాళ్ళు క్షణం కొట్టుకుంటూ ఉంటారు. మళ్ళా అదే ఫ్రెండ్‌షిప్. ఇక్కడ గూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ అనేది గూడా స్నేహానికి గుర్తింపడం. అందుకే పత్రి సార్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మై డియర్ కో క్రియేటర్స్ అని సంబోధించేవారన్నమాట. అంటే ఇక్కడ ఫ్రెండ్‌షిప్ అనేది ఉత్తమమైన వేదిక. ఫ్రెండ్స్ అనేది గొప్ప స్నేహం. దీనికి ఒక కృష్ణుడు, కుచేలుడుకు గదా! ఇక్కడ కులము, మతము, భేదం అవి అలాంటివి అనేది ఏమి ఉండదు. కాబట్టి ఫ్రెండ్‌షిప్ ఈజ్ హైయెస్ట్ మోస్ట్ పవర్‌ఫుల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌కి. సో, కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరితో స్నేహభావంతో ఉంటూ మనం కలిసి పని చేయడం అనేది ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశము. సో, కాబట్టి ఇలాంటి స్నేహాన్ని మనకు నేర్పించినటువంటి మరి గురువుగారికి కూడా మనం ఎప్పుడు గూడా కృతజ్ఞత. ఏ చిన్న ఒక పని మనం ఒకరి దగ్గర నేర్చుకున్నామంటే తప్పకుండా వాళ్ళకి థాంక్స్ చెప్తూ ఉండాలి. ఆ థాంక్స్ ద్వారా ఎన్నో రెట్ల శక్తిని ప్రకృతి గూడా మనం ఏమి ఆశించము. స్వచ్ఛమైన గాలి ఇస్తూ ఉంటుంది. వర్షము అన్నింటికి గూడా మనం వర్షమొచ్చినా, ఎండ గొట్టినా ప్రతిదానికి మనం థాంక్స్ చెప్తే మన జీవితం ప్రతిరోజు ప్రొద్దున లేవంగానే ఈ భూమాత గూడా ఎంతో ఆహ్, శక్తినిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ భూమాతకి గూడా థాంక్స్ చెప్తూ ఉండాలి. ప్రతిదానికి థాంక్స్ చెప్పడం వల్ల మన జీవితం మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే క్షమించడం అనేది గూడా గొప్ప వరం. మనల్ని ఎంతోమంది తెలిసి తెలవక ఎంతో ఆహ్, మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని గూడా క్షమించడం వల్ల మనకి అద్భుతమైన శక్తిని రిసీవ్ చేసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఆహ్, ఈ ధ్యాన ప్రచారం వల్ల మనకి కోటి కోటి లాభాలు. ధ్యానం చేయకపోతే 1,5,00,000 నష్టాలు. సో, కాబట్టి ప్రతినిత్యము మనం ధ్యానం చేస్తూ అవసరం ఉంటే ధ్యానం చేయాలి. లేదంటే పుస్తకం చదువుకోవాలి. లేదంటే ధ్యాన ప్రచారం. అందుకే పత్రి సార్ ఏం చెప్తారంటే, "చెవులు ఎందుకున్నాయిరా నాయనా" అంటే, మన సంగీతం వినటానికే. ప్రతిరోజు ఏదో ఒక సంగీతం వింటూ ఉండాలి. ఎవరో ఒకరిని కొత్త వాళ్ళను కలుసుకుంటూ ఉండాలి. అలాగే మనం నేను ఆహ్, కర్ణాటక వెళ్ళినప్పుడు ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తా. హ్మ్. మా పాప అప్పుడు ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఉండే అన్నమాట. అయితే తనేమంది, "మమ్మీ నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మరి నువ్వు రా" అని అడిగింది. అడిగితే నేనేం చెప్పానంటే, "నా పని నేను చేసుకుంటా. నీ పని నువ్వు చేసుకో" అని చెప్పిన. అప్పుడు చాలా ప్రచారం అన్నట్టు. అప్పుడు ఎలక్షన్ పార్టీ తరఫు నుంచి అక్కడ కార్యక్రమం జరిగింది. సో, కాబట్టి నేనప్పుడు ఆ అమ్మాయికి చెప్పాను. "నేను రాలేను. నువ్వే వెళ్ళు" అని చెప్పాను. సరే అని మా పెద్ద పాపను, మా చిన్న పాప ఇద్దరు వెళ్లి ఆ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారు. నేను ఈలోపు ఒక విలేజ్‌కెళ్ళి ధ్యాన ప్రచారం చేసొచ్చిన. కాబట్టి ఇంకా వెంటనే ఆ అమ్మాయి వచ్చి నేను సెలెక్ట్ అంటే, విశ్వ కళ్యాణం మనం చేస్తే తప్పకుండా మనకు ఆ విశ్వము ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనము ఏ పని జేసినా ఆశించకూడదు. ఓకే. అది వచ్చింది. అయితే అప్పుడు చెప్పా మా పాపకి. నా ఎగ్జామ్ నేను రాస్తా. నీ ఎగ్జామ్ నువ్వు రాయని చిన్నగా మాట్లాడడం జరిగిందనమాట. అలాగే మనం ఏ పనైతే మనం ఎంచుకున్నామో తప్పకుండా ఆ పని చేసి తీరవలసిందే. ఆ పని చేయవలసింది మనమే. కాబట్టి అంత గొప్ప ఆహ్, ఆహ్, కర్ణాటకలో గూడా ఇచ్చినటువంటి మాస్టర్స్ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలిపాలి. ఎందుకంటే పిరమిడ్ పార్టీకి మనం ఒక పాంప్లెట్ పంచాలంటే అదొక ధైర్యం అన్నమాట. ఎందుకంటే పార్టీ అనేది ఆషామాషీగా చేయలేదు పత్రిజీ గారు. పార్టీలో నిలబడం వల్ల మనకి ఎన్నో అనుభవాలొస్తూ ఉంటాయి. అది అనేది కత్తి మీద యుద్ధం. అంటే ఆ పిరమిడ్ పార్టీకి మనం బయటికెళ్తున్నామంటే ఎన్నో అవగతాలు వెళ్తూ వస్తూ ఉంటాయి. కానీ దాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. అది ఒక అవకాశం వచ్చింది. దాన్ని మనం చేజిక్కించుకోవాలి. అంతేగాని ఆ తర్వాత చూద్దాంలే, చేద్దాంలే అనేటువంటి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే అది కరెక్ట్ సమయం చాలా విలువైందని చెప్పాను కదా! ఆ సమయాన్ని ఆ క్షణంలో మనం సద్వినియోగపరచుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. సో, కాబట్టి ఆ పిరమిడ్ పార్టీ అనేది
గొప్ప ఆవిష్కరణగా చేయబడింది పత్రిజీ సార్. సార్‌కు అది విజన్ అన్నమాట. ఇంటర్నేషనల్ గెలాక్సీస్ అనేది ఆ సమయంలో పెట్టిండ్రట. మరి ఆ పార్టీ టైంలో నేను ఒకటే ఒక రోజు కోసం గూడా నేను విజయవాడ వెళ్ళడం జరిగింది. అప్పుడు నాకంతా గూడా అప్పుడు కృష్ణుడు, అర్జునుడు వాళ్ళంతా స్టేజి మీద కూర్చోంగానే నేను కళ్ళు మూసుకోంగా నాకలా ఆ విజన్ కనిపించింది. అప్పటినుంచి నాకు పిరమిడ్ పార్టీ అంటే చాలా చాలా ఇష్టమనమాట. నాకు 5 సంవత్సరాలకొక్కసారి వచ్చేటటువంటి చక్కటి వేదిక. ఆ చక్కటి వేదికను గూడా మనం మహా అద్భుతంగా వినియోగించుకోవాలి. అక్కడ ప్రచారం చేయడం వలన ఎంతోమంది ఆహ్, ఈ శక్తిని పిరమిడ్ పార్టీ‌ది ద ఎజెండా ఈజ్ ద గ్రేటెస్ట్. పిరమిడ్ మాస్టర్ అనేవాడే ఒక గ్రేటు. అందుట్లో ఈ పిరమిడ్ పార్టీ అనేది ఇంకా 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 చాలా చాలా అద్భుతమైన నాకి మాటలే లేవన్నమాట. అలాంటి పిరమిడ్ పార్టీని క్రియేట్ జేసినటువంటి పత్రిజీ సార్‌కి గూడా ఈ సందర్భంగా మనం కోటి కోటి వందనాలు తెలియజేయాలి. ఆహ్, అలా అలా ఇంకా ఏందంటే మా హస్బెండ్ 2014లో చనిపోయారు. అక్కడ గూడా నేను మరి కర్మకాండాలు లేవని చెప్పాను. మేము మరి మాంసం తినే ఒక మరి ఫ్యామిలీ మాది. కాబట్టి అప్పుడు గూడా నేను చక్కగా నేను మాంసము జీవహింస మహాపాపం అని చెప్పేసి, ఆ యొక్క కార్యక్రమంలో గూడా మరి నేను ఎటువంటి కర్మకాండాలు గూడా చేయకుండా చక్కగా ఆ యొక్క వేదికను మరి నా వరకొచ్చింది కాబట్టి నేను చక్కగా పోషించాలి కాబట్టి, ఆ సందర్భంగా మా పిల్లలు గూడా నాకు సహకరించినందుకు ఈ సందర్భంగా వారికి గూడా నేను కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే మాంసాహారం పాపాహారం అని తెలుసుకున్నాం. మన కడుపేమి శ్మశానం కాదు అని తెలిసింది. అయినా మరి ఇంకొక జీవిని తీసుకొని చంపి మరి వారికి ఎలా మనము వడ్డిస్తాము అని ఒక నినాదం ఉండే. అప్పుడు మా ఇంట్లో వాళ్ళు గూడా నాకు సహకరించి లేదు కూడదు కాదు చేయాల్సిందే అట్లా ఇట్లా అంటే మరి నేను మళ్ళీ ఇక్కడ ఊర్లో ఉన్నటువంటి వరంగల్ కిషన్ రెడ్డి మాస్టర్‌కి చెప్తే, మరి వాళ్ళందరూ ఏడుస్తున్నారు కదమ్మా! తప్పకుండా చేయాలంటే, లేదు సార్ నేను పత్రిజీ యొక్క మార్గంలో ఉన్నాను. ఈ యొక్క గొప్ప అవకాశం నాకచ్చింది కాబట్టి, నేను ఇలాంటి కార్యక్రమం చేయనని చెప్పంగానే, సరే సార్ గూడా మరి ఈ ఈ ఆ సందర్భంగా మరి మా వాళ్ళందరికీ గూడా భోజనాలు తెచ్చినందుకు ఆయనకి గూడా కిషన్ రెడ్డి గారికి గూడా ఈ సందర్భంగా ఆయనకి కోటి కోటి ప్రణామాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు గూడా మనకు ఎంతో అద్భుతమైన సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ జన్మని ధన్యం జేసుకోవాలి అంటే పత్రిజీ చెప్పినటువంటి 18 ఆదర్శ సూత్రాలను మరి 13 వ్యక్తిగత సూత్రాలను వీలైనంత వరకు మనం పాటిస్తూ ఉంటే మన జీవితంలో ఎంతో అద్భుతమైన ఆహ్, జీవితాన్ని ఏమంటారు? మరుజన్మ లేకుండా చేసుకోవచ్చు. ఎంత వీలైతే అంత పాటిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇంత మంచి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పత్రిజీ మహిళా చైతన్యానికి, మరి ఈ జూమ్ సెక్షన్‌ను నడిపిస్తున్నటువంటి మాస్టర్స్‌కి, ఆస్ట్రల్ మాస్టర్స్‌కి, ఫిజికల్ మాస్టర్స్‌కి ఆహ్, విశ్వమయ విశ్వమాతకి గూడా కోటి, 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 కోటి ధన్యవాదాలు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. టైమ్ ఉందా మేడం? ఉంది మేడం. ఇంకా చెప్పండి. ఇంకా ఒక 5 నిమిషాలు చెప్పండి. ఒక 10 నిమిషాలు. ఇంకొక గొప్ప సన్నివేశం ఏందంటే, పత్రిజయ్య సార్ నాకు బీఫార్మ్ ఇచ్చారనమాట. బీఫార్మ్ ఇవ్వంగానే ఆహ్, నేను 2014లో బీఫార్మ్ తీసుకున్నాను. ఈలోపు మా వారికి హార్ట్ అటాక్ వచ్చింది. కానీ నేను మా పాప వాళ్ళకి చెప్పేసి, "మీరు వరంగల్ తీసుకెళ్ళండి డ్యాడీని హాస్పిటల్‌లో పెట్టండి. ట్రీట్మెంట్ చేయించండి" అని చెప్పినాను. నేను ధ్యాన ప్రచారానికి వెళ్ళినాను. ఈలోపు మా అమ్మ ఫోను చేసి ఆయనకి బాగా క్రిటికల్ పొజిషన్ ఉంది. అది ఇది అని చెప్పి ఫోను చేసినారు. అయితే నేను చెప్పాను. ఆయనకేం గాదు. నేను ధ్యాన ప్రచారం ముగించుకున్న తర్వాతనే నేను వస్తా అని చెప్పడం జరిగింది. అలాగే ఆ టైంలో మరి అసలు గ్లూకోజ్ ఎక్కలేని పరిస్థితంట. కానీ మరి మనం ప్రకృతి పని చేశాం గదా! వెంటనే మరి ఆయనకి గ్లూకోజ్ పెట్టి హాస్పిటల్‌లో చక్కగా ట్రీట్మెంట్ జేయడం జరిగింది. ఆయన ఒక 10 రోజులేమో మళ్ళీ ఎందుకంటే చూడండి కార్యకారణాలు లేకుండా ఏ పని జరగదన్నట్టు, నాకు ఆ టైంలో ఏ డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా ప్రకృతి మాత ఎంతో సేవ్ జేసింది. ఆ ఎలక్షన్ పీరియడ్‌లో ఆయనను ఒక సేఫ్ జోన్‌లో ఉంచి నాకు ప్రచారం ముగించుకున్న తర్వాతే ఆయన మళ్ళీ మా ఇంటికొచ్చి నా ఎలక్షన్స్ యొక్క ఎన్ని ఓట్లొచ్చినాయని తెలుసుకొని చక్కగా ఆయన మే 20 ఏదైతే సదానంద యోగి గురువుగారు చనిపోయారో ఆ రోజే మరి ఆయన
ఉన్నత లోకాలకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆ విషయంలో నేను చాలా ఆనందపడ్డా. ఎందుకంటే ఆహ్, మరణం గూడా ఒక పండగలాగా చేసుకోవడం జరిగింది మా ఇంట్లో గూడా అక్కడ. పిల్లలు గాని, నేను గూడా అసలు చనిపోతే గూడా ఏడవడం అట్లాంటి ఎందుకంటే నాకు ఆత్మజ్ఞానం తెలిసింది. ఏది సత్యము, ఏది అసత్యం అని తెలుసుకున్నాం కాబట్టి ఆహ్, సత్యమేంది? ఆత్మ. కాబట్టి ఆత్మ నిరంతరం ఎప్పుడైనా ఉంటది. దానికోసము ఇదొక చొక్కా. మనం ఈరోజు ఈ చొక్కాలో ఉంటాం. రేపు ఏ చొక్కాలో ఉంటాం. ఇటువంటి కొంచెం జ్ఞానం ఉంటే మనం దేనికి ఎక్సైట్‌మెంట్ అవ్వము. దేనికి గూడా ఫీల్ అవ్వమనమాట. కాబట్టి డియర్ ఫ్రెండ్స్ మనము ఈ శరీరం అనేది వచ్చిపోయేది. కానీ ఆత్మ అనేది ఎప్పటికీ ఆ ఉన్నత లోకాలలో మనం అంటాం భగవంతుడు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? అని అనుకుంటాం. ఎప్పుడైతే మనం ధ్యానం చేయడం వల్లే మనం భగవంతుడమని తెలుసుకుంటాము. అందుకే పత్రి సార్ ఇంతవరకు ఎవ్వరు గూడా చెప్పనటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్ ఒరేయ్ నాయనా నువ్వే భగవంతుడివిరా అని చెప్పిర్రు. అందుకనే మన భగవంతుడు మన తత్వం లోపల ఉంది తెలుసుకోవాలన్నటువంటి తెలుసుకోవాలనే ఒక వేదిక ఏందంటే శ్వాస మీద ధ్యాస. అప్పుడు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ధ్యానం పెట్టినట్టయితే నువ్వు ఎలాగైతే జీవిస్తున్నావో సకల కోటి ప్రాణి గూడా అలాగే ఉంటది అనేది మనకు చక్కటి జ్ఞానం కలుగుతదనమాట. ప్రతి ఒక్కరిలో అటువంటి శక్తి ఉంది అనేది మనం తెలుసుకుంటామనమాట. కాబట్టి డియర్ ఫ్రెండ్స్ మనం ఈ యొక్క కార్యక్రమంలో ఎన్నో విషయాలు ఇంత మంచి జూమ్ సెక్షన్‌లో ప్రతిరోజు మనం తెలుసుకోవడం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో నుంచొస్తారు. అన్ని స్థితులు రైటే. ఈ భూమి మీద ఏదనేది వేస్ట్ లేదు. ప్రతి ఒక్కరిది ఒక శక్తివంతమైనదే. కాబట్టి ఈ యొక్క శక్తి ఈ పత్రిజీ మహిళా చైతన్యం గూడా మరి శైలజ మేడంకి రావడం అనేది ఒక గొప్ప కాన్సెప్ట్ అన్నమాట. మహిళలే అని ఎందుకన్నారంటే స్త్రీ అనేది ఇంట్లో చేస్తూ బయట చేయడం. పత్రి సార్ కూడా చెప్తారు. స్త్రీ యొక్క గొప్పతనాన్ని చాలా అద్భుతంగా చెప్పేవారాయన. ఎందుకంటే స్త్రీ ఇంట్లో అన్నీ స సహకరించిన తర్వాతనే మనం బయటికి వెళ్ళాలి. మరి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో తప్పకుండా మనం ఆ టైంలో మన వర్క్స్ ఇంట్లో పనులన్నీ గూడా చక్కబెట్టుకొని చకచక అయిపోతుంటాయి. మరి ఎట్లా పాసిబుల్ అయితదంటే నువ్వొక శక్తివి, ఒక ధ్యానివి. ఆ ధ్యానం చేయడం వల్ల మన పనులన్నీ గూడా ఫాస్ట్‌గా అయిపోతాయి. ఎక్కడ గూడా మనకి బ్రేకింగ్ అనేది ఉండదు. ఎందుకంటే మన ఆలోచనలు ఎంప్టీగుంటాయి. మనం వెళ్ళాలి అని సంకల్పించుకొని చక్కగా స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు అది 100%గా మనకు విశ్వం ఆ టయానికి పని మనకు చెంతకు చేరుకొని హ్యాపీగా ఫర్దర్‌గా ఒక ముందడుగు అందుకే అంటారు గదా! విశ్వము ఒక్క అడుగు ముందేస్తే 99 అడుగులు నేనుంటా అన్నట్టు ఇది 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 ట్రూత్. ఎందుకంటే నేను ప్రతిరోజు అనుభవిస్తా. ఎందుకంటే ఇంట్లో ఎన్నో పనులుంటాయి. కానీ అవన్నిటిని మనం చకచక చక్కబెట్టుకోవాలంటే కొద్దిగా అదే వేరే ఆడ అబ్బా! మాతో అవ్వదు. మేము ఇంట్లో బట్టలు ఉతుక్కోవాలి, వంట చేయాలి. ఎన్నో ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాం. సో, కాబట్టి అదే ఒక పిరమిడ్ మాస్టర్ చక్కగా పొద్దున్నే ఒక గంట 2 గంటల ధ్యానం చేసుకొని మనం అనుకుంటాం గదా! ఈరోజు మనం ధ్యాన ప్రచారానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు అది ఇంకొక అర్ధగంట టైం మనకు సేవ్ అయిపోతది. తొందరగా కూడా మన పనులన్నీ గూడా ముగించుకుంటూ ఉంటామనమాట డియర్ ఫ్రెండ్స్. సో, కాబట్టి ధ్యానంతోనే మన జీవితాన్ని స్టార్ట్ చేయాలి. ప్రతిరోజు మనం భూమి మీద కాలు పెట్టక ముందు చక్కగా ఒక 3 గంటలు మనం ధ్యానంలో కూర్చున్నట్లయితే మన జీవితాన్ని ప్రారంభిస్తున్నాము అంటే ధ్యానం చేసి మనం ప్రారంభించాలి. మనం ఈరోజు ధ్యానం చేయలేదంటే మనం ఈ భూమి మీద ఉండి గూడా వేస్ట్. సో, కాబట్టి మనకి తెలిసింది గాబట్టి ప్రతిరోజు మనము ధ్యానం చేసి ఎందుకంటే నేను స్కూల్‌లో చెప్పేది గూడా ఇవి రెండే మాటలు చెప్తా. ఏది? శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. హ్మ్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం మాత్రమే అని వాళ్ళకి పెద్ద పెద్ద కాన్సెప్ట్‌లు ఏమి చెప్పను. ఎందుకంటే వాళ్ళకి తెలవదు గదా! ఇప్పుడే ఒక ట్రైన్ ఎక్కాము. మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు కాబట్టి, మనం మెల్లగా వెళ్ళాలి. వాళ్ళకి మనకు తెలిసినటువంటి జ్ఞానాన్నంతా చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఏది చెప్పాలో, ఏది చెప్పకూడదో అనేటువంటి విచక్షణ జ్ఞానం మనకు బుద్ధి వికసిస్తూ ఉంటుంది. అందుకనే పత్రి సార్ ఏం చెప్తారు, ధ్యానం చేస్తే నీ బుద్ధి వికసిస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఒక మొగ్గలా ఉన్న అటువంటిది ఒక పువ్వులాగా అంటే మనం పువ్వు పరిమళంగా ఒక మల్లె పువ్వు వికసిస్తే ఎంత సువాసన ఉంటుందో, అలాగే ఒక ధ్యాని ఒక ఒక కా ఒక కాలనీలో గాని, ఒక దగ్గర నిలబడాడంటే ఎంతో వైబ్రేషన్ అది అది అంటే దృష్టి ఉన్నవారికే మాత్రమే తెలుస్తుంది. ఒక స్కూలుకు మనమే
ఏ క్లాస్‌లో ఉంటామో ఆ క్లాస్ వాళ్ళకే ఇది అర్థమైతూ ఉంటదనమాట. అందరికీ అర్థం కాదు. కాబట్టి మనం చేసే పని మనం ఒక పిరమిడ్ మాస్టర్ ఒక దగ్గరికి వెళ్లి నిలబడితే అక్కడ అనంతమైన శక్తి ఆహ్, తి ఇస్తూ ఉంటాడనమాట. వాళ్ళకి తెలవకుండానే ఆ వైబ్రేషన్ అలా పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే విశ్వంలో ప్రాణశక్తి ఎక్కువగా ఉంది. ఈ ప్రాణశక్తిని తీసుకునేటటువంటి విద్య ప్రాణ విద్య, ధ్యాన విద్య. మరి యోగా ఇవన్నీ గూడా వాటికేం సంబంధం లేదు. యోగా అనేది మళ్ళా శరీరానికి సంబంధించింది. ధ్యానం అనేది మనసుకు. అంటే నీ మానసిక స్థితిని స్ట్రాంగ్‌గా చేసేటటువంటి ఒక విద్య శ్వాస విద్య. కాబట్టి అందుకే పత్రి సార్ ఏమన్నారు? శ్వాసను పట్టాలి, శ్వాసను పట్టాలి, శ్వాసను అంటే మనం ఎన్నో సంవత్సరాల ఆలోచన మనం ధ్యానం చేస్తాం. కానీ కంప్లీట్‌గా ఆలోచన లేని స్థితి ఉండదు. ఎందుకంటే రకరకాల మనుషులతో తిరిగి, తిరిగి ఉంటాం కాబట్టి ఎప్పుడైతే కొద్ది, కొద్దిగా మనం సాధన చేస్తున్నప్పుడు మనం శూన్య స్థితిలో ఏదైనా క్రియేట్ ఒక ప్లెయిన్ పేపర్ మీదైతే ఎలాగైతే ఏమైతే రాస్తామో అలాగా శూన్య స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే క్రియేట్ జేసుకోవచ్చు. ఒక కో క్రియేటర్‌గా తయారవుతామనమాట. మనం ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎజెండా. నాదేంది ధ్యాన ప్రచారం. ఒక నలుగురికెళ్ళి ధ్యానం చెప్పాలి. ఒక గ్రూప్ కాన్షియస్‌కెళ్ళి ధ్యానం చెప్పాలి. ఒక షాప్‌కెళ్ళి ధ్యానం చెప్పాలి. ఒక రచ్చబండ దగ్గరికెళ్ళి ధ్యానం చెప్పాలి. ఒక షాప్‌కెళ్ళి ధ్యానం చెప్పాలి. అంటే ఇలాంటియన్నీ మనకెందుకొస్తూ ఉంటాయంటే, మన విజన్ మనం చూసుకుంటాం. నా యొక్క విజన్ ఏంటంటే ధ్యానం, ధ్యాన ప్రచారం అనేది నాకు స్టార్టింగ్‌లోనే ఒక సంవత్సరం అంతా కూడా నేను ధ్యానం చేశాను. ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలి కాబట్టి, మా పిల్లలు స్కూలుకు పోయే టైంలో స్కూలుకు పంపించి, బాగా గంటలు, గంటలు పొద్దున పోతే మళ్ళా రాత్రి డే అండ్ నైట్ ఒక సంవత్సరం అంతా బాగా సాధన చేయడం వల్ల, నా యొక్క లైఫ్ డిజైన్ అనేది నేను తెలుసుకోవడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ధ్యాన ప్రచారం ఈజ్ హైయెస్ట్ కాన్సెప్ట్ అని చెప్తాను. ఎందుకంటే, ప్రచారం చేయడం వల్ల అద్భుతమైన నాలెడ్జ్, అద్భుతమైన ఎనర్జీస్ నా అనుభవం అన్నమాట. అలా చేయడం వల్ల ఎంతో శక్తిని ఇవ్వచ్చు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.